పెసల తాలింపు అండి. నైట్ నానబెట్టుకున్నాను, శుభ్రం కడిగి పక్కకు పెట్టుకోవాలా. కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొద్దిగా ఉప్పు, కొంచెం పోపు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొద్దిగా ఆయిల్, ఉల్లిపాయ, కొద్దిగా ఆయిల్ వేయాలి, కొంచెం కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు, కొద్దిగా పోపులు, కొన్ని కోసి పెట్టుకుని ఉల్లిపాయలు, ఇవన్నీ కొద్ది దోరగా వేగించాలి. కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలండి. పచ్చిమిర్చి పెద్దగానే కోసుకోవాలి, ఎందుకంటే పిల్లలకి కొంచెం ఇబ్బంది లేకుండా తీసి పక్కకు పడేస్తారు. పెట్టుకున్న పెన్సిల్ అవి ఏమి ఉడికించకూడదండి, పచ్చి వేసేయాలి. కొద్దిగా వాటర్ అండి, ఉడికించలేదు కాబట్టి కొద్దిగా ఉడకాలి కాబట్టి కొంచెం చిటిక ఉప్పు, చిటికెడు కారం, లైట్గా పసుపు, మంట ఐలో పెట్టి ఉడకనివ్వాలి. మరి మెత్తగా అయిపోకూడదు. మూత పెట్టేయండి. ఈ వాటర్ అంతా ఎగిరిపోవాలండి పూర్తిగా. గింజ కొంచెం మెత్తపడాలి. మధ్యలో మధ్యలో చూసుకుని మూత పెట్టేయాలి. తాలింపు రెడీ అయిపోయిందండి. గింజలు బాగా ఉడికినాయండి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు కోసి పెట్టుకున్న కొత్తిమీర. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ పెసల తాలింపు నచ్చితే ఈ చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే ముందు ఒక కప్పు ఇచ్చేస్తే రోజంతా చాలా హెల్తీగా ఉంటారండి. ఆకలేదు, చాలా బాగా ఉంటారు. పిల్లలకి పెద్దలు కూడా ఈ ఫ్రై చాలా మంచిది.